వైసీపీ ప్రభుత్వ తప్పులను సరిదిద్దేందుకు తమకు ఏడాదిన్నర సమయం పట్టిందన్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. టీడీపీ కార్యకర్తల శ్రమ వృధా కానివ్వమని అన్నారు. అన్నమయ్య జిల్లాలో పర్యటించిన ఆయన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ పథకాలను వివరించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని రాంప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 400 కోట్ల రూపాయలతో వెలిగిన నీళ్లు 6 మండలాలకి తీసుకొచ్చే నాణాలేదని అడుగుతున్నా. ఆ కార్యక్రమాన్ని కానీ వచ్చే నెలలో 30,000 మంది జనాలతో వెలిగిన దగ్గర మరొక్కసారి కార్యక్రమం ఏర్పాటు చేసి శంకుస్థాపన కార్యక్రమం చేస్తున్నా. ఇది అభివృద్ధి కాదా అని అడుగుతున్నా. ఈ 12 నెలలకు టెంపరీగా నీళ్లు కావాలంటే 20 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి 300 బోర్లు వేయించిన ఘనత నాది కదా అని అడుగుతున్నా. ఇది అభివృద్ధి కాదా అని అడుగుతున్నా. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎక్కడ చూసినా గుంతల రోడ్లు ఉంటే 29 రోడ్లను మరమ్మతులు చేసే విధంగా 8 కోట్ల రూపాయలు ఆర్ఎన్బిలో తీసుకొచ్చినామా లేదా అని అడుగుతున్నా. ఇది అభివృద్ధి కాదా అని అడుగుతున్నా. రాయచోటి పట్టణంలో గత 40 సంవత్సరాల నుంచి 100 పడకల హాస్పిటల్ ఉంటే నేను ఎమ్మెల్యే అయిన మంత్రి అయిన తర్వాత ఒకేసారి 50 బెడ్ల హాస్పిటల్ పెంచి హాస్పిటల్ కు శాంక్షన్ చేయించలేదా అని అడుగుతున్నా. అలాగే అందరి నివా కాలువకు 290 కోట్లతో శ్రీనివాసపురం రిజర్వాయర్కి నీళ్లు తెచ్చేదానికి శాంక్షన్ చేయించడం లేదా అని అడుగుతున్నా. ఇవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. సోషల్ మీడియా వాళ్ళు కనపడినప్పుడు ప్రెస్ లో చెప్పేటప్పుడు అబద్ధాలు కోరు రాజకీయం చేస్తారు. బంధులన్నీ కలిసి వస్తాయి. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, బయట నుంచైనా లోపల నుంచైనా ఎవడైనా ఓడించేదానికి ప్రయత్నం చేయండి. ఎవడైనా ఈ 3 4 బాధ లేదు, 4 6 మంది అయినా బాధ లేదు. తెలుగుదేశం పార్టీ నా చేతిలో వరకు, తెలుగుదేశం పార్టీ జెండా నా చేతిలో ఉన్నంత వరకు, తెలుగుదేశం పార్టీ జెండా నాయంత వరకు ఎవడు నన్ను ఏం చేయలేడు. తప్పకుండా వచ్చే 10 సంవత్సరాలు ఇక్కడ రాయచోట్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తా.